15వ అధ్యాయము 42-43 వచనములో నేనే చదివి ఒక్కొక్క వాక్యం మీకు చెప్తాను. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమనేదిగా వెత్తబడి అక్షయమనేదిగా లేపబడును. అంటే క్షయమనేదిగా వెత్తబడును. క్షయం అంటే చెప్పండి, నాశనమయ్యేది. అక్షయం అంటే నాశనము కానిది. అట్లాగే శరీరము క్షయమైనదిగా అంటే మనం క్షయమైపోతాం. ఏనాటికైనా ఈ శరీరం ఉండదు, ఈ మనుషులు ఉండవు. ఈ క్షయమైన శరీరముతో మనం పుట్టాం, పెరుగుతున్నాం, అంతా చేస్తున్నాం. మరి అటువంటి క్షయమైన శరీరము చివరకు ఏమవుతుంది? అక్షయమైనదిగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. అక్షయం అంటే నాశనం కానిదిగా, అదే ఆత్మ. క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. మనందరం కూడా ఘనహీనులము, బలహీనులము. అటువంటి శరీరంతో ఉన్న మనము బలముగా చనిపోయి తిరిగి లేచిన తర్వాత బలముగా మనం లేపబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే దేవుని యొక్క మహిమ. ప్రియులారా, యేసు ప్రభువు చనిపోయారు, తిరిగి లేచారు, శరీరంతో జన్మించారు, శరీరంతో మరణించారు, శరీరంతో మళ్ళా లేపబడ్డారు. దాన్ని ఏమంటారు? లేపబడిన శరీరమును మహిమ గలదిగా ఉంటుంది. అందుకనే మహిమ గలది కాబట్టే యేసు ప్రభువు తిరిగి లేచిన తర్వాత శిష్యుల దగ్గరికి వెళ్ళి మరి శిష్యులతో పరిచయం చేసుకున్నాడు. ముందు నమ్మలా యేసు ప్రభువుని. మహిమగల శరీరంతో వెళ్ళినప్పుడు శిష్యులు నమ్మలా. అప్పుడు శిష్యుల్లో ఒకడైన తోమా ఏం చేశాడంటే, నీ డొక్కలో ఏలి పెట్టి చూస్తేనే కానీ నేను నమ్ముతాను అన్నాడు. మరి డొక్కలో ఏలు పెట్టి చూస్తే గాయం కనపడింది. అప్పుడు అయ్యా ప్రభువా అని నమ్మటం జరిగింది. పిల్లారా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చనిపోయి తిరిగి లేచిన శరీరము దేవుడు ఎంతో గొప్ప మహిమగల దేవుడు. పిల్లారా, దేవునికి స్తోత్రం.